గ్రిల్ చేసిన మాంసాహారం వాసన వచ్చినప్పుడు నోరూరుతుంది. వేయించిన కరకరలాడే చిరుతిండి కొరికినప్పుడు మనసు సంతోషంతో నిండిపోతుంది. హోటళ్లలో వడ్డించే ఈ ఖరీదైన వంటకాలు, ప్రాసెస్డ్ ఆహారము తిన్నాక ఒక సంతృప్తి కలుగుతుంది. కానీ ఈ రుచుల వెనుక పెద్ద ప్రమాదం దాగి ఉందని ఇటీవల ప్రపంచవ్యాప్తంగా జరిపిన ఒక పెద్ద అధ్యయనం చెబుతోంది. దీని గురించి వాళ్ళ మనం తెలుసుకుందాం. అధిక ఉష్ణోగ్రతల్లో వండిన మాంసాహారాలు, రసాయనాలతో సంరక్షించిన ప్రాసెస్డ్ ఆహారాలు ఇవి తరచూ గనుక తిన్నట్టయితే శరీరంలో చాలా రకాల హానికరమైన సమ్మేళనాలు ఏర్పడతాయి. ఈ సమ్మేళనాలు కాలక్రమేణా క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. చాలా అధ్యయనాల ప్రకారం ఈ రకమైన ఆహారాలను కొంచెం తగ్గించడం ద్వారా ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా వేలాది క్యాన్సర్ కేసుల్ని నివారించడానికి అవకాశం ఉంటుంది. ఇది భయపెట్టే విషయం కాదు, కేవలం ఒక హెచ్చరిక మాత్రమే. మంచి విషయం ఏంటంటే ఇందుకోసం మనం ఇష్టమైన ఆహారాలను పూర్తిగా వదిలేయాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు తింటాం ఒకటి, రోజు తింటాం మరొకటి. రోజువారీ ఆహారంలో కొంచెం మార్పు కనుక చేసుకుంటే చాలు. మరిన్ని పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, మొక్కల ఆధారిత భోజనం జోడించడం, ఈ ప్రాసెస్డ్ మాంసాహారం, ఎక్కువ వేడి మీద వండిన వంటకాలను తగ్గించడం వంటి చిన్న చిన్న మార్పులు గనక స్థిరంగా కొనసాగిస్తే దీర్ఘకాలంలో మన శరీరానికి పెద్ద రక్షణ లభిస్తుంది. క్యాన్సర్ నివారణ అనేది ఎప్పుడూ పెద్ద పెద్ద మార్పులు చేయాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు హాని కలిగించే వాటిని తగ్గించడం చాలు. పూర్తిగా వదిలేయటం కాదు, కేవలం తగ్గించటం. ఇది మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అతి సులభమైన మార్గం కావచ్చు.